ఇక్కడ ఉన్న మదర్ డాగ్ 4 నెలల క్రితం ప్రెగ్నెంట్‌తో చూసానండి కొత్తగా ఈ ఏరియాలో. అది పిల్లలు పెట్టింది. 7 పిల్లలు పెట్టింది. ఇప్పుడు పిల్లలకు గూడా 2 నెలల ఏజ్ వచ్చింది. 2 అడాప్షన్‌కి పోగా ఒకటి చచ్చిపోయింది మొన్న నైటు. ఇంకా 4 పిల్లలున్నాయి. ఇక్కడ ఫుడ్డు ఉండదండి. ఎందుకంటే రోడ్డు ఇవతల ఇవి బైపాస్ రోడ్డు ఇవతల ఉంటేనే అవతలకి కాలనీ హౌసెస్ అన్నీ ఉంటాయి. ఇవి యువతల పక్క ఉన్నాయి కాబట్టి ఇక్కడ హౌసెస్ లేవు. ఫుడ్ నేను వచ్చి అన్నం పెడితేనే వాటికి ఫుడ్. పెద్ద వాటర్ బౌల్ పెట్టా. ఇంకా 4 పిల్లలు తల్లి ఉంటనే ఒక మేల్ డాగ్ కూడా ఉంటుంది. ఈ అన్నం పెట్టడం అనేది అలవాటైతే ఆ ఎఫెక్షను, ఆ ప్రేమ మనమే ఉండలేమండి పెట్టకుండా. అవి మన కోసం చూస్తే మనం వాటి కోసం రోజు వెళ్ళి ఫీడ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ దొరకని ఇట్లాంటి ప్లేసెస్లో వాటిని వదలలేం మూగజీవాల్ని. అది చూడండి, చల్లదనం తడి కోసం ఎక్కడో అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి చెట్లలో. అక్కడికి వెళ్ళి పడుకుంటాను. నేను వచ్చి పిలిచినప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాయి. ఫీడింగ్ అలవాటు ఎలా ఉంటుందంటే, నేను 8 సంవత్సరాలు ఒక డాగ్కి అన్నం పెట్టాను, స్వీటీ అని. ఇప్పుడు వీడియోస్ లేవు, పాత వీడియోస్ ఉంటాయి. 4 పిల్లలు, 3 నెలల వయసున్న 4 పిల్లలతో పాటు ఆ స్వీటీ మిస్ అయిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయిందండి. రోజు అయినా కూడా ఆ దారిలో వెళ్ళేటప్పుడు స్వీటీ కోసం వెతుకుతుంటాను నేను. అక్కడికి పోయి ఆ లొకేషన్లో ఆ ఎఫెక్షను అది ఏమైందో తెలియదు. చచ్చిపోయిందా అనేది నాకు తెలియదు కదా, వస్తుందేమో ఉంటుందేమో అని ఆ లొకేషన్లో నేను మినరల్ వాటర్కి వెళ్తా. ఆ దారిలో ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ చూస్తుంటా. అక్కడ వేరే వేరే డాగ్స్ ఉంటున్నాయి కానీ అన్నం పెట్టిన ఎఫెక్షను, ప్రేమ అట్లా ఉంటుందండి మూగజీవాలది.